పిఠాపురం పట్టణంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్, పివి రావు చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు సమావేశంలో ప్రసంగిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా పివి రావు ఎస్సీ రిజర్వేషన్లకే ముప్పు వాటిల్లుతుందని తన ప్రాణాన్ని త్యాగం చేశారు। ఈ చట్టానికి వ్యతిరేకంగా మహోన్నతమైన పోరాటం చేసి 2005వ సంవత్సరంలో విజయం సాధించారు। ముగిసిపోయిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇటీవల కాలంలో బీజేపీ పార్టీ దేశ ప్రధాని మోదీ ఈ చట్టాన్ని గతంలో తీసుకువచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తిరిగి ఈ చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు। అశాస్త్రీయమైన సుప్రీంకోర్టు కొట్టివేసిన ఈ చట్టాన్ని తీసుకువస్తామని చెప్పటం ఆ పార్టీలకు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఎస్సీ వర్గీకరణ చట్టానికి మద్దతు ఇస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని చిత్తుగా ఓడించాలని ఈ చట్టం ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొంటామని అన్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దారా వెంకట్రావు, ముంజరవారపు కృపానందం, దడాల సుందర్రావు, బీసీ నాయకులు పొన్నాడ నాగేశ్వరరావు, దాసరి అమృత్ కుమార్, బందిలి సూరిబాబు, పులుగు బాబురావు, దడాల సత్యబాబు, దడాల అప్పన్న, గుండె చంటి, సిద్ధాంతపు చంటి, ములకపాటి బుచ్చిరాజు, దుగ్గాడ సింహాచలం యూత్ వారు పాల్గొన్నారు। ఈరోజు మే 10వ తేదీ వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి యొక్క 70వ జయంతి కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం మాలమహానాడు కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది। మహనీయులు పివి రావు గారు, స్వర్గీయ పివి రావు గారు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో దేవగుప్త గ్రామంలో స్వామినాయుడు సావిత్రమ్మ దంపతులకు 2వ సంతానంగా జన్మించడం జరిగింది। వారు జిల్లా పరిషత్ హై స్కూల్ అమలాపురం నందు, ఉన్నత విద్య ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు అభ్యసించి గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులై సమాజశాస్త్ర శాఖలో ఉమ్మడి రాష్ట్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఆయన ఉద్యోగం చేసేవారు। ఆ క్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలో ఒక బలమైన వర్గాన్ని ఓటు బ్యాంక్ కోసం తన వైపు తిప్పుకోవడం కోసం మాదిగలు వచ్చి మాదిగలు వెనకబడిపోయారు, మాలో ముందంజలో ఉన్నారని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని యొక్క 341 ఆర్టికల్ని ఉల్లంఘించి వర్గీకరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది। ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టం రిజర్వేషన్లో ముక్కు వాటిల్లుతుందని శ్రీ పివి రావు గారు తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మానవుల్ని సమీకరించి ఈ దేశంలో మరెవరో చేయలేనట్టు మహోన్నతమైన ఉద్యమాన్ని నడిపి విజయం సాధించారు। ఒకవైపు పోరాటం, ప్రజా పోరాటం, మరోవైపు కోర్టులో నుంచి న్యాయం కోసం ఈ విధంగా ఆయన 2 వైపుల పోరాటాన్ని తీసుకుని విజయం సాధించారు। ఈ వర్గీకరణ చట్టం చల్లదు, ఇది దేశ సమగ్రతకి విఘాతం కలిగిస్తుంది। ఒక కులాన్ని తక్కువ, ఒక కులాన్ని ఎక్కువ అని మనం చూపించలేము। దీన్ని గణాంకాల ప్రకారంగా ఈ 1262 కులాన్ని మనం చూపించలేమనేసి మరి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఈ చట్టం చెల్లదని కొట్టివేయడం జరిగిందండి 2005 మే 11వ తేదీన। ఈ చట్టం కొట్టివేసిన తర్వాత కూడా
ఆ చట్టాలను అమల్లో తీసుకురావడం కోసం మరి ఆనాటి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం కోసం ఓ ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి వారు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. మరి అంత మహానుభావుడి యొక్క